హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన కీలక అప్డేట్ అండి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లు వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వచ్చే మెసేజ్‌లను చూసి స్పందించేటప్పుడు లేదా వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్ళు ప్రత్యేకంగా రిటైర్డ్ ఉద్యోగులను, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకొని రకరకాల మోసాలకు తెరలేపుతున్నారు. ముఖ్యంగా పెన్షన్ కమ్యుటేషన్ కాలపరిమితికి సంబంధించి ఒక తప్పుడు వార్త సోషల్ మీడియాలో అయితే విపరీతంగా చక్కర్లు కొడుతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కమ్యుటేషన్ రికవరీ 15 ఏళ్ల నుంచి 10 ఏళ్ల 8 నెలలకు తగ్గిందని, దీనికి సంబంధించి ప్రభుత్వ గెజిట్ కూడా విడుదల చేసిందని చెప్తూ ఒక ఫేక్ మెసేజ్‌ను సృష్టించారు. చాలామంది పెన్షనర్స్ ఆ మెసేజ్ కింద ఉన్న ఫోటోను, అందులో ఉన్న మ్యాటర్‌ను చూసి అది నిజమే అని నమ్మి గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. నిజానికి ఆ మెసేజ్‌లో పేర్కొన్న కోర్టు నంబర్‌లు సుప్రీంకోర్టువి కాదు. అవి పంజాబ్ లేదా చండీగఢ్ కోర్టులకు సంబంధించిన పాత నంబర్‌లు. సో, ఇలాంటి తప్పుడు వార్తలను క్రియేట్ చేసే అమాయకుల పెన్షనర్లను ఆశలతో ఆడుకుంటూ కొందరు ఈ విధంగా చేస్తున్నారు. సో, ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరగడంతో ఈ యొక్క ఇటువంటి అధునాతక మోసాలు కూడా పెరిగాయని చెప్పొచ్చు. అంటే ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతోంది. ఉదాహరణకు పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ గారు అంటే ఇది మరొకటండి. సో, ఇది వేరే ఉదాహరణ అనమాట. ఇది ఎలా తయారు చేశారంటే పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ గారు ఒక కొత్త స్కీమ్ గురించి అడుగుతున్నట్టు, దానికి నిర్మలా సీతారామన్ గారు సమాధానం ఇస్తున్నట్టు డీప్ ఫేక్ ద్వారా వీడియోలను సృష్టిస్తున్నారు. నెలకు కొంత మొత్తం డిపాజిట్ చేస్తే లక్షల రూపాయలొస్తాయని నమ్మించి ఆ విధంగా తెలియని వారికి అంటే నిజంగానే ఇది ప్రభుత్వం నుంచే వచ్చిందా అన్నట్టుగా క్రియేట్ చేసి వృద్ధులు గానీ, ఇటువంటి తెలియని వారికి అమాయకుల్ని టార్గెట్‌గా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. సో, ఒకవేళ మనం పొరపాటున మన ఫోను నంబర్ గానీ, మన వివరాలిచ్చి రిజిస్ట్రేషన్ గానీ చేసినట్లయితే వెంటనే కేటుగాళ్ళు ఫోను చేసి మనల్ని ఆ యొక్క మన డీటెయిల్స్ తీసుకొని సో, మన యొక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు లాగడము ఇలాంటివి తప్పులైతే అంటే ఇటువంటి వాటికి స్కోప్ అయితే ఉంటుందన్నమాట. మనం మోసపోయేదానికి. సో, వారు పంపే లింకులు ఏవి కూడా మనము క్లిక్ చేయకూడదు. సో, వారైతే ఫోను చేసి ఈ విధంగా ఫోనులోనే లింక్ క్లిక్ చేయండి, ఓటీపీ చెప్పండి ఈ విధంగా అయితే అడుగుతూ ఉంటారు. మరి అటువంటివి క్లిక్ చేస్తే చాలు మీ ఫోనులోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్ళిపోతాయి. ఇంకా మరొక పెద్ద ఇటువంటి స్కామ్‌లలో మరొకటేంటంటే రిలయన్స్, అమెజాను, ఫ్లిప్‌కార్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీల పేర్లు వాడుకొని కూడా ఇంట్లో కూర్చొని పని చేస్తే చాలు వేల రూపాయలు సంపాదించవచ్చని మెసేజ్‌లు అయితే వస్తున్నాయి. ఇటువంటి వాటి పట్ల కూడా మనము అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్, పెన్షనర్స్ ఇంట్లో ఉన్న వారికి టార్గెట్‌గా చేసుకొని ఇటువంటి మెసేజ్‌లయితే పంపుతూ ఉంటారు కేటుగాళ్ళు. సో, ఇవన్నీ కేవలం మీ యొక్క డేటాని అంటే మీరేదైతే రిజిస్ట్రేషన్ చేస్తారో ఆ సమయంలో మీరిచ్చే డీటెయిల్స్ వాడుకొని దొంగిలించడానికి వారు వేసే ఎర మాత్రమే అన్నమాట. సో, ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు కదా! ఎంతో కొంత సంపాదిద్దాం అనుకున్న వారిని టార్గెట్‌గా చేసుకొని ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో, ముఖ్యంగా మనం గమనించాల్సిందేంటంటే, ఆన్‌లైన్‌లో ఏవైనా మనం అప్లై చేయకుండా మనకు గనక మెసేజ్‌లొస్తే వాటిని ఆహ్, అవాయిడ్ చేయడం మంచిదనమాట. సో, అటువంటి వాటి జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం అని చెప్పాలి ఈ రోజుల్లో. ఎందుకంటే, ముఖ్యంగా ఈ రోజుల్లో మనల్ని ఏ జాబు వెతుక్కుంటూ రాదు. మనమే జాబ్‌లకి గానీ, ఏదైనా పార్ట్ టైమ్ వర్క్‌కి గానీ, ఏ దానికైనా సరే మనమే ఎంతో వెతుక్కుంటూ వెళ్ళినా సరే దొరకదు. అలాంటిది మన వరకు ఏదైనా వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా మనమైతే అనుమానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మన వ్యక్తిగత డీటెయిల్స్ ఎక్కడ కూడా పొరపాటున బహిర్గతం చేయకూడదు. ఇక మరో ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఎనీడెస్క్ లేదా టీమ్ వ్యూవర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్ ద్వారా జరిగే మోసాలండి. మన ఇంట్లో ఉండే ప్రింటర్ లేదా
టీవీ రిపేర్ కోసం గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికితే ఒకసారి ఫేక్ నంబర్‌లు కనిపిస్తాయి. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే వారు సర్వీస్ సెంటర్ నుండి మాట్లాడుతున్నామని నమ్మించి ఏదైనా సమస్య పరిష్కరించడానికి ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని చెప్తారు. మీరు ఆ యాప్‌ని ఇన్‌స్టాల్ చేస్తే మీ మొబైల్ స్క్రీన్ మొత్తం వారికి కనిపిస్తుంది. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు లేదా ఓటీపీ వచ్చినప్పుడు వారు సులభంగా చూసి మీ అకౌంట్‌లో అంటే మీకంటే ఒక సెకండ్ ముందే వారు ఆహ్, ఓటీపీ ఆ పాస్‌వర్డ్, ఓటీపీ అవన్నీ గూడా మీకంటే ఒక సెకండ్ అంటే ఫస్ట్ ఎవరు ఎంటర్ చేస్తే వాళ్ళకెళ్ళిపోతుంది కాబట్టి ఆ విధంగా చేస్తారనమాట. అందుకే తెలియని వ్యక్తులు చెప్పే యాప్స్‌ని ఎప్పుడు గూడా ఇన్‌స్టాల్ చేయకూడదు. పెన్షనర్లు గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభుత్వ పరంగా ఏమైనా తప్పులు జరిగితే అవి అధికారిక వెబ్‌సైట్‌లో ఉదాహరణకు పెన్షనర్స్ పోర్టల్ లేదా సంబంధిత వెబ్‌సైట్‌లో మాత్రం ఉంటాయి. సో, వాటిని మాత్రమే మనము ట్రస్ట్ చేయాలి. అధికారిక వెబ్‌సైట్స్, గవర్నమెంట్ వెబ్‌సైట్స్ మాత్రమే. ఒకవేళ మీకు తెలియని సోర్స్ నుంచి ఏమైనా ఇబ్బంది కలిగినట్లయితే మీరు టోల్ ఫ్రీ నంబర్ గాని లేదంటే దగ్గరలోని కంప్లెయింట్ అయితే చేయండి. ఇక ఎవరో పంపిన వాట్సాప్ మెసేజ్ నిజమని నమ్మి దాన్ని ఇంకొక 50 మందికి పంపించడం వల్ల మనం కూడా ఆ తప్పు ప్రచారంలో భాగస్వాములమైతే అవుతాము. సో, మనము ఏదైనా ఒక విషయాన్ని షేర్ చేసే ముందుగా మనము అది వెరిఫై చేసుకోవాలనమాట. సాధ్యమైనంత వరకు షేర్ చేయకూడదు. సో సో, నేనే అందరికంటే ముందు ఈ వార్తను షేర్ చేయాలి అనేటటువంటి ఉద్దేశ్యంలో అంటే ఆనందంతో మన తోటి పెన్షనర్స్ ఇబ్బంది పెట్టకూడదు. సో, ఏ మెసేజ్ వచ్చినా అది నిజమో కాదో ఒకటికి 2 సార్లు సరిచూసుకోండి. పెన్షనర్లను ఆర్థికంగా, మానసికంగా ఆందోళనకు గురిచేసే ఇలాంటి తప్పుడు లింకులు ఏవైనా ఉన్నా సరే లేదా ఫేక్ వీడియోల పట్ల సమాజంలో అవగాహన అయితే పెరగాలి. సో, రోజు రోజుకు వాట్సాప్‌లలో ఇటువంటి గ్రూప్‌లలో గూడా చాలా మటుకు ఫేక్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. అవి మనం నిజం అనుకోని మనం మానసికంగా గానీ, ఆర్థికంగా గానీ కృంగిపోయే వీడియోస్ కూడా ఉంటున్నాయన్నమాట. సో, అటువంటి వాటికి మనము షేర్ చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. సో, మీ ఫోన్‌కి వచ్చే అనుమానాస్పద లింకులు గానీ, వీడియోలు గానీ, ఫైల్స్ గానీ ఏమైనా సరే షేర్ చేయడం కంటే వాటిని వెరిఫై చేయడం మంచిదనమాట. లేదు మనకంత టైం లేదంటే వాటిని ఇగ్నోర్ చేసేయడం చాలా మంచిది. అంతే వాటి జోలికి వెళ్ళకుండా. సో, వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులతో అయితే ఎప్పటికీ పంచుకోవద్దు. అప్రమత్తంగా ఉండడమే మనకు శ్రీరామ రక్ష అని జెప్పేసి గూడా తెలుస్తున్నటువంటి అంశము. సో, ఈ విధంగా అయితే ఆన్‌లైన్ ద్వారా కొత్త కొత్త మోసాలకు కేటుగాళ్ళు తెరదింపుతున్నారు. సో, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, అవగాహన కోసం అయితే ఈ వీడియోలో వివరంగా తెలపడం జరిగింది. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.